హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతులు. తాళిబొట్టు 54వ భాగం. పావుగంట అలానే కాలక్షేపం చేసింది. ఒక గంగాళమే ఖాళీ అయిపోయింది. ఈ 2 టబ్స్తో ఇంకో గంట సరిపెట్టాలి అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని చిన్నగా సాంగ్ హమ్ చేస్తూ వాటర్ పోసుకుంది. మెల్లగా ఆ పాట కూడా మొదలైంది పాప నోటి వెంట. వాటర్తో జలకలాడుతూ నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపో పో పో. అక్కడే ఆగిపోయింది రూప్లా. ఎదురుగా డోర్ కానుకుని చేతులు కట్టుకుని తాపిగా నిలబడ్డాడు వేద్. పో పో అంటూ డోర్ మూసేసి కళ్ళు నులుముకుంది విసి. తనేమైనా కలగంటుందా? సినిమాల్లో హీరోలు నచ్చడం మొదలయ్యాక హీరోయిన్స్ దగ్గరికి వచ్చేసినట్టు కలిగే భ్రమల తను కూడా ఊహిస్తుందా అన్న డౌట్తో చేతి మీద గిచ్చుకుంటే సర్రుమని నొప్పి పెట్టింది. నిజమే అంటూ వేద్ని చూసి గుటకలు మింగింది. కలల్లో బ్రతికేస్తే నా సంసార జీవితం ఏమైపోవాలి అన్నాడు వేద్ ఇన్నోసెంట్గా. ఎప్పట్లానే కళ్ళు టపటపలాడించింది విసి. ఇలాగే ఈ క్షణం ఆగిపోతే ఏం చేస్తావేంటి అని అడుగుతూ ముందుకొచ్చి ఖాళీ అయిన గంగాళం తిప్పి దాని మీద కూర్చున్నాడు. మీరేంటి ఇక్కడ అంది కంగారుగా. నీ క్షణాలు ఇక్కడే ఆగిపోతే నేను బెడ్రూమ్లో ఉండి ఏం చేయను? అందుకే ఇద్దరు క్షణాలు ఆపేసే పనులేవో చేసుకుందామని వస్తే నువ్వు ఒక్కదానివే పాడుకుంటున్నావు. పిలిస్తే నేను రానా? హట్టయ్యా, బొంగమూతి పెట్టా అన్నాడు బొంగమూతి పెడుతూ. బయటికి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు అంది. ఎలా చూస్తారు? నీలా నేను గడి పెట్టకుండా రాలేదుగా. అయ్యో, కంగారులో లాక్ చేయకుండానే స్నానానికి కూర్చున్నానా అని తనలో తనే అనుకుంది. దీన్ని స్నానం అంటారా పాప? మా ఊళ్ళో ఊసిపోక నీళ్లు వృధా చేయడం అంటారు. ఎన్ని లీటర్స్ వాటర్ వేస్ట్ చేసావో తెలుసా? వాటికి మళ్ళీ నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. వాడకుండానే వేస్ట్ చేసేసి అవి భూమిలోకి పోయి ప్యూరిఫై అయ్యి పాతాళానికి చేరి మళ్ళీ ఎవడో మోటార్ వేయగా డుబుక్ డుబుక్ అంటూ పైకొచ్చి తమ డ్యూటీ చేయాలి. ఎంత టైం వేస్ట్ అంటుంటే బిత్తరపోయి చూస్తుంది ప్యాసింజర్ పాప. ఉఫ్, చూడు, ఈ క్లాస్ అంతా చెప్పి నాకు దాహం వేసేస్తుంది. ఈ వాటర్ తాగలేను. అక్కడి నుంచి తప్పించుకోవచ్చనే ప్లాన్తో నేను తెస్తానండి అంటూ చటుక్కున ఒక్క ఉదటం లేవబోయి పూర్తిగా నిలబడలేక టవల్ పట్టుకుని స్టాచ్యూలా ఉండిపోయింది విసి. వెళ్ళు తీసుకురా మెత్తని స్వరంతో ఇంటెన్స్డ్గా అన్నాడు వేద్ కూడా. కదిలే పరిస్థితిలో లేదు. గుండె లబలబా కొట్టుకుంటుంది. ఈ క్షణాన ఆగిపోద్దు అని భయమేస్తుంది. అంతలా ఏం జరిగిందంటే విసి కూర్చుని ఉండగానే నేల మీద పడుతున్న టవలాంచు మీద కాలేశాడు వేద్. పారిపోవాలని లేవబోతే అతని పరువుకి ఒంటికి చుట్టిన టవల్ ఊడొచ్చేలా ఉందని అర్థమయ్యి అటు కూర్చోక ఇటు నుంచోక సర్కస్ ఫీట్లో ఫిక్స్ అయిపోయింది. వెళ్ళు విసి, చాలా దాహంగా ఉంది అని హస్కీ వాయిస్తో చెప్పాడు. కాలు తీయరు అనేలా అతని కళ్ళతో చూపించింది. తీయనని తల అడ్డంగా ఊపాడు. కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేసింది. అలాంటివి కుదరవని పెదవులు విరిచాడు వేద్. మరేం చెయ్యాలని భుజాల కిందకి దించేసింది. సంథింగ్ సంథింగ్ అనేలా కళ్ళు రౌండ్గా తిప్పాడు వేద్. రాత్రి తాలూకు తీయని శ్రమ వల్ల ఆలస్యంగా మెలకువచ్చింది అభయ్కి. ఒంటి మీద మెత్తగా అనిపించి చూస్తే గుండె మీద గాఢ నిద్రలో పడుకుంది స్ఫూర్తి. గాలికి ఎగురుతున్న ఆమె బేబీ హెయిర్ని వెనక్కి నెడుతూ బుగ్గ మీద బైట్ చేశాడు. ఇడియట్, డిస్టర్బ్ చేయకు అని కళ్ళు తెలియకుండానే కసిరి మొహం వేరే సైడ్ తిప్పేసింది. ఆ బొగ్గకి కూడా పంటి గుర్తులు అద్దగానే అతని జుట్టు పట్టుకుని గట్టిగా పీకింది కోపంతో. రాక్షసి, వదులు, జుట్టు ఊడిపోతుంది అన్నాడు చేలాగిస్తూ. ఐడియా, నీకు బట్టబొర్ర వస్తే అయినా అమ్మాయిలు నిన్ను చూడడం తగ్గిస్తారేమో. ఇక నుంచి రోజుకి ఓ 100 వెంట్రుకలు పీకేస్తా అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. జలసీ క్వీన్వే నువ్వు అని ముక్కు మీద కొరిగాడు అబ్బాయి. ఏం చేయను, నువ్వంత హాట్గా ఉంటావు. అవునరా, నేనెంత ఉడుక్కుంటా కదా. నేనెవరితో అయినా మాట్లాడితే నీకెందుకు ఏమీ అనిపించదు.
అనిపించదు అంతే. ఎందుకంటే అదే నేను భయపడతాను కదా! ఏ అమ్మాయి లాక్కపోతుందో అని. నీకలాంటి థాట్ రాదు. ఏ నన్ను ఎవడో ట్రై చేయడని నీ ఫీలింగా? కళ్ళు చిన్నవి చేసి అడిగింది. ట్రై చేసిన వాడు బతకలేడని గట్ ఫీలింగ్ అంటూ ఆమెని పక్కకి నెట్టి బెడ్ దిగాడు. అంటే వాడిని తర్వాత వేసేద్దాం అనుకుంటావా? నాకంత ఛాన్స్ రాదని చెప్తున్నానే. నా దాకా రావాలంటే ముందు నీ నుంచి బ్రతికి బట్ట కట్టాలి కదా! యూ రాక్షసులా కనిపిస్తున్నానా అని పిల్లో విసిరేసింది స్ఫూర్తి. ఆ బాడీకి రాళ్లే తగలవు. ఇక దిండో లెక్కన చీమలా తోసేసి అందంగా నవ్వాడు. ఆ నవ్వుకు మండి కోపంగా మొహం తిప్పేసింది స్ఫూర్తి. కోపం వస్తుంది కానీ జలసీ రాదు. తేడా ఏంటో? నన్ను వదిలేసి ఎవరితోనో ఒప్పర్ మీటింగ్ పెట్టావని కోపం. వాడు నిన్నెక్కడ పడేస్తాడో అని భయం ఉంటే అది జలసి. నీకు నేను తప్ప ఎవరూ కనపడరు. అంత పిచ్చి. ఇంకెందుకు జలసి నాకు అన్నాడు షర్ట్ వేసుకుంటూ. ఎంత ముద్దుగా చెప్పావో. దా నీకు ముద్దిస్తా అని పెదవులు ముందుకు పెట్టింది. అభయ్ వచ్చేసరికి వెనక్కి తీసేసుకుని అంటే నీకు లేదా ఆ పిచ్చి నేనంటే అంది. బ్యాక్ స్టాప్ వేసినందుకు పనిష్మెంట్గా పెదవులకి ఘాటు పెట్టి ఇద్దరికీ ప్రేమ పిచ్చి ఉన్నాయి. నీకు అనుమానం ఎక్స్ట్రా ఏడ్చింది నీ బాబులాగా అన్నాడు. తండ్రి టాపిక్ రాగానే స్ఫూర్తి ఫేస్లో నవ్వు మాయమైంది. ఎప్పుడు మా డాడీ నా ఎందుకంటావా అని గొడవకు దిగేది ఇలా డల్ అవ్వడం అబ్బాయికి డౌట్ కొట్టింది. ఆమె చేతికున్న రింగ్ తీసుకుని చూశాడు. అది చెల్లిది. డాడీ ఫీల్ అవుతాడేమో అని తీసుకుని పెట్టుకున్నా అంది. నీ చేతికి ఇది లేకపోతే ఏమవుతుందని అంత ఫీల్ అవ్వడానికి? రింగ్ని తదేకంగా గమనిస్తూ అడిగాడు. డాడీకి అదో నమ్మకం. మనకి గొడవలైనప్పటి నుంచి మరీ ఎక్కువగా నమ్మేవాడు. అది నమ్మకం కాదు, మూర్ఖత్వం అంటూ ఆ రింగ్ కూడా తీసేసుకున్నాడు అభయ్. మొదటి నుంచి తన ఇంట్లో జరిగే గొడవలు ఎవరూ చెప్పకుండా దివాకర్ వరకు ఎలా వెళ్తున్నాయని చాలా డౌట్గా ఉండేది అబ్బాయికి. కానీ బ్యాడ్ లక్ ఏమో కానీ వాళ్ళు విడిపోయేదాకా అతనికి విషయం తెలియలేదు. అనుకోకుండా ఒకసారి తన ఆఫీస్లో కొలీగ్ ఒక అతను సేమ్ అలాంటి రింగ్నే పెట్టుకుని ఉండడం, అది కూడా సెంటిమెంట్ అని దేవుడి మహిమ అని పిచ్చిగా వాగుతుంటే అడిగాడు దాని గురించి. అప్పుడే మొదటిసారి సిద్ధానంద స్వామి గురించి ఆయన మహిమల గురించి విన్నాడు. అలాంటివి కొట్టిపడేసే అతను ఆబ్వియస్లీ నమ్మలేదు. జరిగినవి జరగబోయేవి ముందే చెప్తాడని అనడం చాలా అనుమానం కలిగజేసింది. తన లైఫ్ని కూడా అలానే కనుక్కుంటున్నాడా దివాకర్ అని. ఆ రింగ్ ఎందుకో తేడా కొట్టింది. అతని దగ్గర తీసుకుని చెక్ చేస్తే లోపల ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కనిపించాయి. దిమ్మ తిరిగిపోయింది. తన లైఫ్లో కూడా ఇలా బయటకు వెళ్తుందేమో అన్న భయం కలిగింది. తన కొలీగ్తో కలిసి ఆశ్రమంకి వెళ్ళాడు. సిద్ధానంద స్వామికి అంతర్గతంగా ఉండే ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుని క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. మెల్లగా అతనే చెప్పాడు లోపల జరిగే స్కామ్ గురించి. ఆడియో రికార్డింగ్ లిస్ట్లో స్ఫూర్తి పేరుందని లీక్ ఇవ్వడంతో కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. తన మ్యారీ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి ప్రధాన కారణం సిద్ధానంద స్వామి అలియాస్ జాకీ అని. ఇదంతా జరగడానికి కొన్ని నెలల టైం పట్టింది అబ్బాయికి. సంథింగ్ సంథింగ్ అర్థమైనా కానట్టు కంగారుగా చూస్తున్న విసికి చుమ్మా అన్నాడు వేద్ కళ్ళు మురిసి తెరుస్తూ. ఊహు అంది వెనక్కి బండైపోయి. టవల్ పట్టేసుకున్నాడు గట్టిగా లాగేస్తాను బెదిరించేస్తాడు. హుహుహు అని ఏడుపు స్టార్ట్ చేసింది. వద్దా ముద్దు? ఊహు. పోనీ జలకాలాడదామా అనగానే ఆల్చిప్పలంత చేసింది కళ్ళని. ఆల్టర్నేటివ్ అవసరమానే నీకు? ఏదో నిజంగా చేసేదానిలా బిల్డప్. కమ్ కిస్ మీ. రూమ్కొచ్చాక చేస్తానండి. నీ మీద నమ్మకం లేదండి. 5 నిమిషాల్లో రా అంటే అరగంట ఇక్కడే కూర్చుని ఆడుకుంటావా? ముద్దు పెడతావా టవల్ లాగేనా అన్నాడు వేద్. పెడతాను అంటూ ముందుకెళ్ళింది. దట్స్ మై గర్ల్ అని కళ్ళు మూసుకున్నాడు వేద్. విసిపాప కూడా బెదురుతూ కళ్ళు గట్టిగా మూసేసింది ముందుకొస్తుంటే. పెట్టేసింది అనుకుంటుండగా జస్ట్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఆగినప్పుడు అమ్మాయి విసి అవలేదా నీ స్నానం అని కంగుమని వినిపించింది తయారు బొమ్మ గొంతు. ఇద్దరూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. బామ్మ అంది విసి భయంగా. వేలు లేచేసి ష్ గప్చుప్గా ఉండని మూతి మీద వేలు పెట్టి వస్తున్నా అని చెప్పన్నాడు. విసి కూడా అదే ఫాలో అవడంతో బామ్మ వెళ్ళిపోయింది. అమ్మయ్య కానీ అన్నాడు కళ్ళు మూసుకుని. టవల్ వచ్చేసిందిగా. ఊహు బామ్మని పిలుస్తా వెళ్ళండి మీరని రివర్స్ అయింది పాప.
చటుక్కున కళ్ళు తెరిచిన వేద్ ప్యాసింజర్ పాపని పైనుంచి కింద దాకా చూసి, బాగా తెలివి మీరిపోతున్నావు కదా, కాసుకో, ఈరోజు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తా అని విసవిసా వెళ్ళిపోయాడు. అమ్మో, ఏదైనా ప్లాన్ చేస్తారా? లేదు, మంచివారు, నేను వద్దా నాకేం చేయర్లే అని రిలాక్స్ అయ్యి ఆహా లైట్ తీసుకుని ఫ్రెష్ అయింది. అభయ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తండ్రి గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న స్ఫూర్తి అభయ్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? స్ఫూర్తి వదినా అన్నాడు అవతల వైపు ఉన్న చుట్టాల అబ్బాయి. అవునని పలకరించింది స్ఫూర్తి. అభయ్ గురించి అడిగితే స్నానానికి వెళ్ళాడని చెప్పింది. వదినా, నాకు ఒక హెల్ప్ చేస్తావా అన్నాడు అతను. నేనా, ఏంటి అంది. అన్నయ్య కొత్తగా రెస్టారెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా, నేను కూడా దానికి సగం పెట్టుబడి పెట్టి అన్నయ్యతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. కానీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు. ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నా, సొంతంగా ట్రై చేసుకో అంటున్నాడు. నువ్వు ఒప్పించొచ్చుగా ప్లీజ్. తనకిష్టం లేకపోతే నేనైనా ఎలా చెప్తానురా? ఒప్పుకోడు, సారీ అంది. అతను కాసేపు మాట్లాడి బ్రతిమాలి పెట్టేశాడు. కానీ ఆమెకు తెలుసుగా, అభయ్ ఒకసారి డిసైడ్ అయితే ఇక ఎవరి మాట వినడని. పాస్ట్లో ఆ బిజినెస్ గురించి వాళ్ళకి గొడవ కూడా అయింది. ఇక ఫేక్ ప్రామిసెస్ ఎలా చేస్తుంది? అందుకే మొహమాటం లేకుండా అవ్వదని చెప్పేసింది. అభయ్ వచ్చాక చెప్పింది, ఇలా కాల్ చేశాడు, నన్ను రికమెండ్ చేయమన్నాడు, నేను నో అనేసాను అని. అతనేం మాట్లాడలేదు. డ్రెస్అప్ అయ్యి హెయిర్ కామ్ చేసుకుంటున్నాడు. ఎందుకు వద్దన్నావురా? మనీ అవసరం ఉంది కదా, లోన్ తీసుకునే కన్నా పార్ట్నర్షిప్ బెటరేగా. వాడు డబ్బు మాత్రం పెట్టి పనంతా నా నెత్తిన మోపడానికి చూస్తున్నాడు. ప్రాఫిట్ షేర్స్ కోసం వచ్చి వెళ్తాడంతే. అంత బద్దకస్తుని పార్ట్నర్ చేసుకుని నేను ఉండాలా పోవాలా? చెప్పేయొచ్చుగా మరి ఆ మాటే. 100 సార్లు చెప్పాను. వాళ్ళ అమ్మ అయితే అందిత జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది. దాన్ని గొడవ అనరు. నోటికి అడ్డు అదుపు లేకుండా వాగడం అంటారు. అంటే ఏమైంది? వాడు ఫస్ట్ అడగగానే కుదరదని ఖరాఖండిగా చెప్పేశాను. తన కొడుకుని వద్దంటున్నా అని, నేను చేసే పనులు, పెట్టబోయే బిజినెస్ నాశనం అయిపోతుందని శాపాలు. నా ప్లాన్స్ ఫెయిల్ అయ్యేవి, ఎందుకు పనికిరానివి, నా మీద నమ్మకం లేకనే వాడి డబ్బుకి గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నా అని, జంకుతున్నా అని చెత్తంతా వాగిందట అమ్మ దగ్గర. నువ్వేం అనలేదా అని షాకింగ్గా అడిగింది. నా ముందనుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాడిని. అమ్మ రిలేటివ్స్ అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా, కానీ వీడు మాత్రం బంకలాగా వదలట్లేదు. ఫోన్ల మీద ఫోన్లు అంటూ ఆ నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు. ఏంటో మనుషులు, ఎవరి స్వార్థం వాళ్ళదని స్ఫూర్తి బట్టలు తీసుకుంటుంది. ఆ గొడవ గురించి అమ్మ అప్పుడు అన్నది, అడ్డమైన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నీకు నచ్చింది చెయ్యి అని. నీ బాబుని మేమేదో అనేసాం అనుకుని గింజుకున్నావు తెగ చెప్తూ ఫోన్తో బయటికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇంకో పొరపాటు తెలిసొచ్చి మరోసారి స్ఫూర్తి గొంతు మోగపోయింది. లంచ్ చేశాక నలుగురు హాల్లో కూర్చుని ఏదో పిచ్చిపాటి మాట్లాడుకుంటుండగా బయట చిన్న కలకలం మొదలైంది. ఏంటి ఆ గోల అంది స్ఫూర్తి. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, ప్రచారాలు. వరల్డ్ మేనిఫెస్టోలో నెరవేర్చిన మాటలు సోది కొట్టుకుంటున్నారు అన్నాడు వేద్. రోడ్స్ ఒక్కటి కూడా సరిగ్గా లేవు కానీ వీటికి తక్కువ ఉండదని తల కొట్టుకుంది తను. అబ్బాయి ఫోన్ చూసుకుంటుంటే విసి పాప మోకాళ్ళ మీద తల పెట్టుకుని చిన్నగా ఊగుతుంది. ఏంటి పాప, బోర్ కొడుతుందా అని అడిగాడు వేద్. అవునని తలూపింది. అలా ఊరిలోకి వెళ్ళొద్దామా అన్నాడు. కాళ్ళు విరగ్గొడతాను ఊరిలోకి అన్నావంటే. పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుందిరా అని అరిచింది తాయారు బామ్మ. దీనివి పావు చెవులో లేక ఇల్లంతా కెమెరాలు మైక్రోఫోన్లు పెట్టిందో తెలిసి చావట్లేదని గొణిగి, బ్రో అలా బయట తిరిగేసొద్దామా అన్నాడు వేద్. రోజంతా ఇంట్లో ఉండడం అభయ్ వల్ల కూడా అవ్వక వెళ్దామన్నాడు. మీరేనా మరి మేము అంది స్ఫూర్తి. తీసుకెళ్ళడానికి మాకేం ప్రాబ్లం లేదు, వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమన్నాడు వేద్ లేస్తూ. స్ఫూర్తి చెంగునని లేచి వెళ్ళింది. ఊరిలోకైతే వద్దు, పొలాలు చూపించి తీసుకురా అని పర్మిషన్ ఇచ్చింది బామ్మ. అదే మహాభాగ్యం అనుకున్నారు అక్క చెల్లెళ్ళు. మా నువ్వు కూడాదా అని
మందిరాన్ని పిలిచాడు వేద్. నేనంత దూరం నడవలేను నాన్న, మీరెళ్ళి రండి అంది. సరే అని మిగతా ముగ్గురిని తీసుకుని పొలాల సైడ్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ పొలాలు, వేసే పంటలు అన్నీ చూపిస్తూ మామిడి తోటకి తీసుకెళ్ళాడు. స్ఫూర్తి, విసి వింతగా చూస్తున్నారు ఆ పరిసరాల్ని. సమ్మర్ కావడంతో చెట్లకి మామిడి పిందెలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. పల్లెటూర్లు చాలా బాగుంటాయి కదా అక్క, గాలి కూడా ఫ్రెష్గా ఉంది అని విసి అంటుంటే, నేను కూడా అన్నాడు వేద్ చెవి దగ్గర. విసి నోటి మీద చేసుకుని స్ఫూర్తి వాళ్ళని చూసింది, కానీ వాళ్ళు చేతులు పట్టుకుని ముందెక్కడో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నీలాగా కాదు, పద అంటూ లాక్కెళ్ళాడు వేద్. ఇక్కడ గాలి బాగా వేస్తుంది, కూర్చుందామా అంది స్ఫూర్తి. కూర్చోవడం కాదు, మామిడి చెట్లకి ఉయ్యాల వేసుకుని పడుకుంటే బాగుంటుంది, భలే నిద్ర వస్తుంది అన్నాడు వేద్. నిద్రపోవడానికి ఎంత దూరం వచ్చా, అదేదో ఇంట్లోనే ఏడవచ్చుగా అని అభయ్ కౌంటర్. జోకా బ్రో, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చెప్పి ఊరించడం ఎందుకు, ఇంటి దగ్గర చెప్తే ఆ ఏర్పాట్లు కూడా చేసుకునే వాళ్ళం కదా అంది స్ఫూర్తి. చెట్లు ఎక్కడుంటే ఏర్పాట్లు అక్కడ చేసుకుంటావా, భలేదానివే వదిన. 5 మినిట్స్లో వస్తాను ఉండండి అని ఎటో వెళ్ళాడు వేద్. అన్నట్టుగానే 5 నిమిషాల్లో వచ్చాడు. ఏంటవి, ఉయ్యాలలా అని చిన్నపిల్లల కేరింతలు కొడుతూ అడిగింది వేసి. అంత ఇష్టమా నీకంటూ తీసుకొచ్చిన 2 కలర్ఫుల్ వైర్డ్ స్ట్రింగ్స్ని అభయ్ హెల్ప్తో 3 చెట్లకి సెట్ చేశాడు. రెండేనా, మరి మాకు అంది విసి. కింద పడుకో, రెండేనా అంట. బ్రో, మీరిద్దరూ దాని మీద అడ్జస్ట్ అవ్వండి అని అభయ్కి వించేశాడు వేద్. అభయ్ నవ్వుకుని స్ఫూర్తిని ఉయ్యాలలోకి ఎక్కించి తను కూడా ఎక్కేసి హాయిగా పడుకున్నాడు. వేద్ కూడా శుభ్రంగా తల కింద 2 చేతులు పెట్టుకుని పడుకుని ఊగుతూ లాహిరి లాహిరిలో అని సాంగ్ పాడుతుంటే విసి బిక్కమొహం వేసి ముగ్గురిని చూస్తూ నిల్చుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.